హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి వందన పథకంలో ప్రాసెస్లో భాగంగా చాలామందికి తల్లి వందన పథకం అనేది రాలేదని చెప్పేసి అంటున్నారు. సో కొంతమంది అయితే మేము ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి, సో అయినా కూడా మాకు తల్లి వందన పథకం అనేది పడలేదు, అలాగే మేము ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి, అలాగే 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి తల్లి వందనం పడలేదు, అలాగే ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకి తల్లి వందన పథకం పడలేదు, అలాగే కొంతమందికి 10,900 మాత్రమే పడిందని చెప్పేసి చాలామంది అయితే డౌట్స్ ఉన్నాయండి. సో ఆ డౌట్స్ అనేది ఈ వీడియో ద్వారా మనం క్లారిఫై చేసుకున్నాం. సో ముఖ్యంగా తల్లి వందన పథకం అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మనకి 18,000 రూపాయలు అయితే జూన్ 12 తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు తల్లుల యొక్క ఖాతాకి ఇద్దరికి ముగ్గురికి అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ వెళ్ళే వాళ్ళకి అనేది అమౌంట్ పడలేదు. సో ఎందుకు పడలేదంటే వాళ్ళ యొక్క డేటా అనేది గవర్నమెంట్ దగ్గర లేదు. సో ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు విద్యాబోధన చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు విద్యాబోధన అయిపోయి నెక్స్ట్ అంటే ఈ సంవత్సరము ఈ 2025 జూన్ సంబంధించి స్కూల్లో జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ డేటా అనేది చైల్డ్ ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళకి చైల్డ్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అడ్మిషన్ తీసుకున్నాక. సో అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఆ డేటా తీసుకోవడం జరుగుతుంది. ఆ డేటా అనేది తీసుకోవడానికి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం ఉంది. అంటే జూన్ 21 నుంచి 25 తేదీ లోపల ఆ డేటా తీసుకోవడం జరుగుతుంది. ఆ డేటా తీసుకున్నాక ఆ డేటాలో ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ అడ్మిషన్ పూర్తయినాక చైల్డ్ ఐడి వస్తుంది కదా. ఆ చైల్డ్ ఐడి అనేది గ్రామ సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, డైరెక్ట్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ డేటాకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి జూలై 5వ తారీఖున అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ జూన్ 30 తారీఖున గ్రామ సచివాలయంలో ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. అలాగే మరొక కేసు వచ్చేసరికి 10th అనేది పూర్తి అవ్వడం జరిగింది. సో వాళ్ళకి తల్లి వందన పథకం పడలేదు. సో ఎందుకు పడలేదంటే తల్లి వందన పథకం 10th అయిన వాళ్ళకి ఒకవేళ పాస్ అయ్యింటికినా నెక్స్ట్ ఆ అబ్బాయి చదువుతాడా లేదా అని చెప్పేసి ఆరా తీయడం జరిగింది. అలాగే ఇన్ కేసు ఫెయిల్ అయ్యింటికినా అలాంటి వాళ్ళకు కూడా పడలేదండి. సో 10th పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ డేటా తీసుకొని అంటే ఈ సంవత్సరమే అండి 10th పాస్ అయ్యి నెక్స్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఆ డేటా తీసుకుంటారు కదా. ఆ డేటా ద్వారా జూలై 5వ తారీఖున వాళ్ళకి అమౌంట్ అయితే 18,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. సో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక కేసెస్లో మనకి ఇక్కడ చాలామందికి ఎస్సీ స్టూడెంట్ విద్యార్థులకు 10,900 మాత్రమే తల్లి వందన పథకం పడింది. సో ఎందుకు పడిందంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి పర్సంటేజ్ షేర్ చేసుకోవడం జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 60%, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పర్సంటేజ్ సరికి 40% అనేది మనకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 60% అనేది తల్లి వందనం 10,900 రూపాయలు ఇస్తే అలాగే స్టేట్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 40% అనేది అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయ్యింటిగినా ఎన్పిసిఐ లింక్ అయ్యింటిగినా మీకు వేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. సో ఎవరైతే ఫస్ట్ క్లాస్లో ఈ సంవత్సరం జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకున్నటువంటి చైల్డ్ ఐడి నెంబర్ వచ్చిన వాళ్ళకి జూలై 5న అమౌంట్ అయితే పడుతుంది. అలాగే 10th పాస్ అయ్యి మాకు 10th క్లాస్ వాళ్ళకి తల్లి వందనం పడలేదు అని చెప్పుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ జూన్లో మనకి కాలేజీలో అయితే అడ్మిషన్ తీసుకుని ఉంటారు కదా. ఆ అడ్మిషన్ తీసుకున్నటువంటి అడ్మిషన్ నెంబర్ ద్వారా గవర్నమెంట్ డేటాకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి జూలై 5వ తారీఖున అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. సో అలాగే ఈ డేటా అంతా మొత్తము ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు అలాగే 10th అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఎలిజిబుల్ డేటా అనేది మనకి గ్రామ సచివాలయంలో జూన్ 30 తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వం. అలాగే ఈ డేటా అంతా కలిగినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వ్యక్తి స్టూడెంట్ అలాగే ఇంటర్మీడియట్కు ఫస్ట్ జాయిన్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై 5న అమౌంట్ పడుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పూర్తి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకి తల్లి వందనం పడుతుందా అంటే పడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. వాళ్ళకి విద్యా దీవెన అనేది డిగ్రీకి వెళ్ళేటప్పుడు విద్యా దీవెన అనేది వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా తల్లి వందన పథకం సంబంధించి ఫస్ట్ క్లాస్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి జూలై 5వ తారీఖున అడ్మిషన్ తీసుకున్న వెంటనే జూలై 5వ తారీఖున అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళకి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి జూలై 5వ తారీఖున అమౌంట్ పడుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నెక్స్ట్ డిగ్రీకి జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి విద్యా దీవెన వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళకైతే తల్లికి వందన పథకం అనేది పడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మరొక కేసెసరికి ఎస్సీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
తల్లి కొందన పథకం అనేది 10,900 కొంతమందికి అయితే 11,000 అట్లా పడడం అయితే జరిగిందండి. అది స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పర్సంటేజ్ పరంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే తల్లి కొందన పథకం సంబంధించి ఇలా కేటగిరీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి జూలై 5వ తారీఖు అయితే అమౌంట్ క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అయితే ఇవ్వడం ఉంది. సో మీరు అడిగిన కామెంట్కి ఈ వీడియో ద్వారా సమాధానం దొరికింది అనుకుంటున్నాను. అలాగే చాలామందికి డౌట్స్ అవుతున్నాయి, వాళ్ళందరికీ క్లియర్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను అండి. సో ఇదండి తల్లి కొందన పథకం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.